డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో నోషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాం. ఇందులో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, ది ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంజుగేటివ్ పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 72. ది గ్రేటర్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్. రెండు వరుస ధనాత్మక సహజ సంఖ్యల ఉత్పత్తి 72. రెండు సంఖ్యలలో పెద్దది. అంటే రెండు సంఖ్యల లబ్ధం అనేది ఇచ్చాడు, అవి కూడా వరుసగా ఉండేవి. నేను ఆప్షన్ త్రూ పోతే వాడు నాకు పెద్ద సంఖ్య అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ చూసుకుంటే 12, చిన్న నెంబరు 11, అప్పుడు నాకు 131 అవుతుంది ప్రోడక్ట్. 24, 23, అదేవిధంగా నాకు ఇది పెద్ద 4 అంకెల నెంబర్ అనేది వస్తుంది. 9 × 8 చేస్తే నాకు 72, కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 16. ది రేషియో ఆఫ్ ది లార్జర్ నెంబర్ టు ద స్మాలర్ నెంబర్ ఈజ్. రెండు సంఖ్యల మొత్తం 20. రెండు సంఖ్యలు ఎక్స్ వై అనుకుంటే వాటి యొక్క మొత్తం 20 మరియు వాటి వ్యత్యాసం 16. ఎక్స్ మైనస్ వై అనేది 16. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు నిష్పత్తి అడుగుతున్నాడు. పెద్ద సంఖ్య ఏమవుతుంది, ఈ రెండు కలిపేసి బై 2 చేయాలి. 36/2 అంటే 18. చిన్న సంఖ్య అంటే వీటి యొక్క డిఫరెన్స్ బై 2. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత, 4. 4/2 అంటే 2. వీటి యొక్క నిష్పత్తి అప్పుడు 9:1 అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 3 chairs and 2 tables cost 7,000 and 5 chairs and 3 tables cost 11,000. What is the cost of 4 chairs and 2 tables? 3 కుర్చీలు మరియు 2 టేబుల్ల ధర 7,000. 3 కుర్చీలు మరియు 2 టేబుల్ల ధర 7,000 మరియు 5 కుర్చీలు మరియు 3 టేబుల్ల ధర 11,000. 5 కుర్చీలు 3 టేబుల్ల ధర 11,000. 4 కుర్చీలు మరియు 2 టేబుల్ల ధర ఎంత? 4 కుర్చీలు మరియు 2 టేబుల్ల ధర వాడు అడుగుతున్నాడు. ఫస్ట్ చైర్స్ ఎన్ని, టేబుల్స్ ఎన్ని తెలుసుకోవాలి. నాకు చైర్స్ కానీ టేబుల్స్ కానీ తెలుసుకోవాలి కాబట్టి టేబుల్స్ అయినా ఈక్వేట్ చేసుకోవాలి, చైర్స్ అయినా ఈక్వేట్ చేసుకోవాలి. ఒకవేళ టేబుల్స్ ఈక్వేట్ చేయాలంటే ఈక్వేషన్ 1ని 3 చేత మల్టిపుల్ చేయాలి. అదే సెకండ్ ఈక్వేషన్లో 3 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 2ని 2 చేత మల్టిపుల్ చేయాలి. అంటే ఇక్కడ 2 టేబుల్స్ని ఇంటూ 3 చేయడం వల్ల నాకు 6 టేబుల్స్ అయ్యాయి. 3 టేబుల్స్ని ఇంటూ 2 చేయడం వల్ల 6 టేబుల్స్ అవ్వడం వల్ల నాకు టేబుల్స్ క్యాన్సిల్ అయ్యి నాకు చైర్స్ వాల్యూ అనేది వస్తుంది. అదే నాకు చైర్స్ క్యాన్సిల్ అయ్యి టేబుల్స్ కావాలంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ని 5 చేత మల్టిపుల్ చేస్తున్నాను. అంటే 3 చైర్స్ ఉన్నాయి కాబట్టి 5తో మల్టిపుల్ చేస్తున్నాను. 5 చైర్స్ ఉన్నాయి కాబట్టి 3 చేత మల్టిపుల్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టేబుల్స్ని ఇక్కడ ఈక్వేట్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఒకటి తీసుకోవాలి కాబట్టి ఈ ఈక్వేషన్ని 3 చేత మల్టిపుల్ చేస్తాను. అప్పుడు 3 × 3c అంటే 9c. 9 చైర్స్ ప్లస్ 3 × 2 టేబుల్స్ అప్పుడు 60 = 21,000. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్కి 2 చేత మల్టిపుల్ చేయడం వల్ల 10c ప్లస్ 60 = 22,000. ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 1 తీస్తున్నాను ఎందుకంటే 10cలో 9c తీయాలి కాబట్టి. అప్పుడు 1 చైర్ వచ్చేసి ఇది పోతుంది మైనస్. ఇక్కడ నాకు 22లో 21 తీస్తే నాకు ఎంత అవుతుంది, 1,000 అనేది కాస్ట్ వస్తుంది. 1 చైర్ కాస్ట్ 1,000 అయినప్పుడు నాకు ఈ ఈక్వేషన్లో అంటే 3c ప్లస్ 2t = 7,000. 1 చైర్ 1,000 అయ్యేటప్పుడు 3 చైర్స్ 3,000. ఈ 3,000 ఇటువైపు పోతే నాకు 7,000లో 3,000 తీస్తే 4,000. 2 tables =
2 tables is equal to 4000. 2 tables is equal to 4000. అదేవిధంగా 1 chair 1000, నాకు 4 chairs అడిగాడు కాబట్టి 4000. ఫైనల్గా నాకు 4 chairs 2 tables వచ్చేసి 8000. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రజ్ఞ ఇన్వైటెడ్ మేల్ అండ్ ఫీమేల్స్ టు హెర్ బర్త్డే పార్టీ ఇన్ ది రేషియో ఆఫ్ 7:6. If the number of males in the party were 56, then the total number of guests attending the party were. ప్రజ్ఞ తన పుట్టినరోజు పార్టీకి పురుషులు మరియు స్త్రీలను 7:6 నిష్పత్తిలో ఆహ్వానించింది. పార్టీలో పురుషుల సంఖ్య 56 అయితే పార్టీకి హాజరైన మొత్తం అతిథుల సంఖ్య ఎంత? మనకి రేషియో ఇచ్చాడు, మేల్స్ ఫీమేల్స్ 7:6 అయితే టోటల్ అంటే నాకు 7x 6x అనేది అవుతుంది. కానీ పురుషుల సంఖ్య 56 అయితే పురుషుల సంఖ్య 56 అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 8. అప్పుడు ఇక్కడ నాకు ఎంత అవుతుంది? మల్టిప్లికేషన్ ఆఫ్ 8 48. అతిథుల సంఖ్య అడిగాడు కాబట్టి టోటల్ 13x. 13 into 8 వచ్చేసరికి 104. ఆప్షన్ బి. ఈ రెండు యాడ్ చేసినా కూడా నాకు అంతే వస్తుంది, 104. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 బోత్ ఇంక్లూజివ్. 1 నుండి 10 వరకు ఉన్న సహజ సంఖ్యల ఘనం మొత్తం ఎంత? 2 కలుపుకొని. మనకి సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి? సిగ్మా n, n ఇంటూ n ప్లస్ 1/2. అదే సహజ సంఖ్యల వర్గాల మొత్తం సిగ్మా n స్క్వేర్, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. సిగ్మా n క్యూబ్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. దీన్ని సింపుల్గా సిగ్మా n హోల్ స్క్వేర్ అని అంటాం. వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. నాకు n క్యూబ్ అడిగాడు అంటే సిగ్మా n హోల్ స్క్వేర్. n వాల్యూ 10 కాబట్టి 10 ఇంటూ 10 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. 2 1 जा 2 5 जा 5 ఇంటూ 11 హోల్ స్క్వేర్. 55 హోల్ స్క్వేర్ అంటే 30 25. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 40 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 60. ది సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ ఈజ్. 2 సంఖ్యల మొత్తం 40 మరియు వాటి గుణకారం 60. వాటి పరస్పర సంఖ్యల మొత్తం. 2 సంఖ్యలు xy అనుకుంటే వాటి మొత్తం 40, వాటి యొక్క లబ్ధం 60. అయితే ఆ సంఖ్యల యొక్క రెసిప్రోకల్ అప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం xy అయితే x ప్లస్ వై అనేది 40/60. 0 0 పోతే నాకు 4/6 అంటే 2/3. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 5 to 14. ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏం చెప్పాం? సిగ్మా n క్యూబ్, n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. నాకు కంటిన్యూస్గా అడగలేదు, 5 to 14 అడిగాడు. దీని ప్రీవియస్ నాకు 4 మైనస్ చేస్తే నాకు సరిపోతుంది, టోటల్ 14 తీసుకొని. అంటే 14 క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ 4 క్యూబ్ తీస్తే సరిపోతుంది. అంటే 14 ఇంటూ 14 ప్లస్ 1 అంటే 15/2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 5/2 హోల్ స్క్వేర్ 27. 15 7 जा 105 హోల్ స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్. 105 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25. 10 నెక్స్ట్ నెంబర్ 11. 10 11 जा 110 మైనస్ 100.
అంటే 11025లో 100 తీస్తే సరిపోతుంది. 10925 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఈజ్ 56, then the 2 కాంజుగేటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఆర్. రెండు వరుస ధన బేసి పూర్ణాంకాల వర్గాల మధ్య వ్యత్యాసం 56 అయితే ఆ రెండు వరుస బేసి పూర్ణాంకాలు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే రెండు వరుస బేసి ధన పూర్ణాంక వర్గాల మధ్య అన్నాడు. ఆప్షన్ త్రూ పోతే నాకు 19 స్క్వేర్ అంటే చివరి డిజిట్ 9 స్క్వేర్ అంటే 81. ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49. 11లో 9 తీస్తే నాకు 2, కానీ నాకు ఇక్కడ ఎంత రావాలి డిఫరెన్స్ అనేది 56 అంటే 6 రావాలి. నెక్స్ట్ ఆప్షన్ పోతే 15 స్క్వేర్ అంటే 225, 13 స్క్వేర్ అంటే 169. 15లో 9 తీస్తే నాకు 6 ఎండింగ్లో, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటూ పోవాలి, టైం అనేది మనకి సేవ్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, an orchard has 5 double 7 6 trees and the arrangement of trees is such that there are as many rows as there are trees in a row, then the number of rows is. ఒక పండ్ల తోటలో 5776 చెట్లు ఉంటాయి మరియు చెట్ల అమెరికా ఒక వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని వరుసలు ఉండేలా ఉంటుంది. అప్పుడు వరుసల సంఖ్య. నెంబర్ ఆఫ్ రోస్ అనేవి నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్ అంటున్నాడు. అంటే సింపుల్గా వాడు స్క్వేర్ అనేది అడుగుతున్నాడు. 576 5776కి స్క్వేర్ రూట్ చేస్తే నాకు సరిపోతుంది. ఆప్షన్ త్రూ పోతే ఆప్షన్ ఏ అనేది 8 స్క్వేర్, చివరిలో నాకు 4 వస్తుంది కాబట్టి 6 రావాలి, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. అదేవిధంగా 6 × 6 అంటే 36, దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి. 76 దగ్గరలో ఉండే స్క్వేర్ 75 చేస్తే నాకు 5625. అదే 56కి దగ్గరలో ఉండేది 55 చేస్తే నాకు 3025. నాకు 5776కి దగ్గరలో ఉండేది 5625 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ ఫ్రమ్ 3 to 18? 3 నుండి 18 వరకు ఉన్న సంఖ్యల వర్గాల మొత్తం. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే ఫార్ములా సిగ్మా ఎన్ స్క్వేర్, n × n + 1 × 2n + 1/6. నాకు కంటిన్యూస్గా అడగలేదు, 3 to 18 అడిగాడు. ఫస్ట్ 18 చేసి తర్వాత 3 చేస్తాను. 3 to 18 అడిగాడు కాబట్టి 2 వరకు చేస్తే నాకు సరిపోతుంది. 18 + 1 19, 18 × 2 = 36 + 1 37/6. 19 × 3 = 57 × 37 మైనస్ సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ + 1 స్క్వేర్ అంటే 5. 7 7 = 49 అంటే 9 ఉంది. 9లో 5 తీస్తే 4. నాకు ఎండింగ్ డిజిట్ అనేది 4 ఉంటే సరిపోతుంది. ఆప్షన్ డి. ఈ విధంగా మనం చేసుకుంటూ పోవాలి. క్యాలిక్యులేషన్ అనేది సేవింగ్ ది టైం. ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్. క్వశ్చన్ వచ్చేసరికి, ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 20 అండ్ దర్ ప్రొడక్ట్ ఈజ్ 96. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నెంబర్స్? రెండు సంఖ్యల మొత్తం 20 మరియు వాటి ఉత్పత్తి 96. రెండు సంఖ్యల మధ్య తేడా ఏమిటి? ఇది మీరు చేసి కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.